రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోనసీమ జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పీఆర్టీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నల్లవంతెన ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగి హక్కు అంటూ భారీగా నినాదాలు చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈఎల్, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 1998, 2008 డీఎస్సీ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. మరి నేటి ధర్నాని మేము ఉపాధ్యాయ మరి పాఠశాల సమస్యల పరిష్కారంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా పీఆర్టీయు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ మరియు పాఠశాలల సమస్యల పరిష్కారానికై మరి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ధర్నా కార్యక్రమానికి మా రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ పిలుపుని అందుకొని ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా మరి మా కార్యకర్తలు పాల్గొని మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పాఠశాల సమస్యలు కానీ, ఉపాధ్యాయ సమస్యలు కానీ, బోధనేతర సిబ్బంది సమస్యలు కానీ వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మరి అనేక మార్గాలుగా ప్రయత్నించడం జరిగింది. వాటితో పాటు ఈ రోజు ప్రత్యక్షంగా మేము ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి సారించేలాగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి దీంతో పాటుగా ఈ ధర్నాన్ని ఉద్దేశించి మరి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లేని పక్షంలో 25వ తారీఖున మరి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విజయవాడలో ధర్నా కార్యక్రమం కూడా ఉంది. మరి ఈ ధర్నా కార్యక్రమాలని మరింత ముమ్మరం కాకముందే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు కూడా ఏవైతే మేము న్యాయబద్ధంగా డిమాండ్లు అయితే వాళ్ళ ముందు పెడుతున్నామో అన్ని కూడా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లని మరి పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ రోజున సుమారు 150 మంది వరకు కూడా ఈ ధర్నా శిబిరంలో సెలవులకు ముందు రోజు సెలవులు ఇచ్చే సందర్భంలో అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు తమ సమస్యలను తెలిపోవడానికి మా పీఆర్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఇచ్చేసి ఈ ధర్నాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఈ సమస్యల మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి ఈ సమస్యల పరిష్కారం ముందు వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ముందుగా నమస్కారం తెలుపుకుంటున్నాం. ఈ పీఆర్టీయు ధర్నా శిబిరాన్ని ఉద్ధరించి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు. మరి మా రాష్ట్ర శాఖ ఎప్పటి నుంచో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పట్ల మరి ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా కూడా ఎప్పుడూ కూడా మరి జట్లింగానే వ్యవహరిస్తున్నారు. మరి గత ప్రభుత్వం కూడా మరి ఇవన్నీ కూడా పెడచెవిని పెట్టింది. ఈ వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తుందో కానీ మా యొక్క సమస్యలు మాత్రం ఎక్కడ వీసిన గొంగల మాదిరి అక్కడే ఉంటుంది. మేము మరి పీఆర్సీ అనేటువంటిది మాకు ఉపాధ్యాయులకి మాకు ఉన్నటువంటి ఏకైకమైనటువంటి ఒక ప్రయోజనం ఏమైనా ఉందంటే ఆ పీఆర్సీ 5 సంవత్సరాలకు వచ్చినటువంటి పీఆర్సీ మరి 2023 జూన్ 7 రావాల్సినటువంటి పీఆర్సీని మరి 2026 మరి ఇంతకాలం వచ్చినా కూడా 2003 సంవత్సరాల కాలం అయిపోయినా కూడా పీఆర్సీ మీద మరి ఏ విధమైనటువంటి కమిషన్ కానీ ఏమి ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మరి కమిషన్ కూడా రద్దు చేసి మరి కొత్త కమిషన్ ఏర్పాటు చేయండి అని బాబన్నా కూడా మరి ఏమి విని పరిస్థితి లేదు. మరి 30% ఐఆర్ ప్రకటించిన కనీసం మరి ఇంతకాలం అయింది ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది కూడా ఒక ఊరట. ఆ ఇంటీరియం రిలీఫ్ ప్రకటించిన కూడా మరి ఆ ఇంటీరియం రిలీఫ్ కూడా ప్రకటించట్లేదు. సో అట్టి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు ఏపీఎన్జిఓ తో కలుపుకుని మేము మరి విద్యాసాగర్తో కలుసుకుని మరి ప్రయాణం ప్రారంభించాం. మరి ఇంకా సిపిఎస్ విధానం అనేటువంటిది ఇప్పటి నుంచో అపరిష్కృతంగా ఉంది. నేడు సుమారు 150 మంది కార్యకర్తలతో మేము ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ముఖ్యమైనటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే మాకు పీఆర్సీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల కాలం పైబడింది. అయినప్పటికీ కానీ ఎటువంటి ఆర్థిక విషయాల్లో ఎటువంటి పురోగతి లేదని చెప్పేసి మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ముఖ్యమైనటువంటి డిమాండ్లో 30% ఐఆర్ ప్రకటిస్తూ కొత్తగా పీఆర్సీ కమిటీని వేయాలని, అదేవిధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలుపరిచే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని చెప్పేసి మేము మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు గతంలో రావాల్సినటువంటి డిఏ బకాయిలు, ఈఎల్స్ బకాయిలు కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చొరవగా ముందుకు వచ్చి ఈహెచ్ఎస్ విధానాన్ని కూడా ఇన్సూరెన్స్ తో కూడినటువంటి ఈహెచ్ఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా చాలా మంది రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగస్తులు కానీ చాలా మంది చాలా ఆర్థిక విషయాల్లో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అటువంటి వాటి విషయాల్లో ప్రభుత్వం చొరవ చూపించి వీళ్ళందరికీ ఆర్థిక భరోసా కల్పించినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయుల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము చాలాసార్లు ధర్నా చేయడం జరుగుతుంది. 98, 2008 ఉపాధ్యాయులు అందరూ కూడా
ఈ రెగ్యులైజేషన్ కి నోచుకోకుండా పాపం చాలా మెరిట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.